హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా రోజుల నుంచి నా మనసుని వేధిస్తున్న ఒక సమస్యకి పరిష్కారాన్ని అన్వేషించి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. మనందరికీ సక్సెస్ అవ్వాలని ఉంటుంది. అయితే ఆ సక్సెస్ నాలెడ్జ్ పరంగానా, స్కిల్స్ పరంగానా, లేదా కేవలం మనీ పరంగానా అన్నది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే అందరం ఎక్కువగా ధనం సంపాదించడం మీదే ఫోకస్ చేస్తున్నాం. ఆ ధనాన్ని సంపాదించడానికి ఎక్కువ మంది అనుసరిస్తున్న మార్గాలేంటి? జాబ్స్, బిజినెస్, స్కిల్స్. ఈ మూడిట్లో కేవలం 30% హై పేయింగ్ శాలరీస్ ఉన్న జాబ్స్ చేస్తున్నారు. 40% లో పేయింగ్ శాలరీస్ ఉన్న జాబ్స్ని మాత్రమే చేస్తున్నారు. ఇక ఆఖరి 30% అన్ఎంప్లాయిడ్గా, నిరుద్యోగులుగా ఉన్నారు. అయితే ఇంచుమించే 70% పీపుల్ అందరూ కూడా ఈ 30% పీపుల్ ఏం సాధిస్తున్నారు అనే దానిని అధ్యయనం చేయడానికి, వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళలో వాళ్ళు కృంగిపోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. నిజానికి మన లైఫ్లో మనందరం అచీవ్ చేయాల్సింది కేవలం డబ్బు మాత్రమే కాదు. రిలేషన్షిప్స్, నాలెడ్జ్, హ్యాపీనెస్, నేచర్ లవింగ్, సాటిస్ఫాక్షన్, ఇలాంటివి ఎన్నో మనం జీవితంలో ఆస్వాదించాలి. అయితే ఈ సోషల్ మీడియా ప్రపంచంలో పడి మనందరం కేవలం డబ్బుకు మాత్రమే ఎక్కువ విలువ ఉంది, డబ్బు మాత్రమే అన్నీ ఇవ్వగలదు అనే ఒక మూఢనమ్మకంలోకి వెళ్ళిపోతున్నాం. మన సమయాన్ని అంతటినీ కూడా డబ్బు ఎలా సంపాదించాలి అని అనేక మార్గాల్ని అన్వేషించడంతోనే గడిపేస్తున్నాం. మన చుట్టూ ఉన్న ఆనందాలని, మన ఫ్యామిలీస్తో గడిపే సమయాన్ని, నేచర్ని ఎంజాయ్ చేసే గుణాన్ని కోల్పోతున్నాం. లాస్ ఆఫ్ కర్మ. ఈ లాస్ ఆఫ్ కర్మ ప్రకారం మనం పొందాల్సిన డబ్బును మాత్రమే పొందగలుగుతాం. మిగిలిన డబ్బు చాలా రకాలుగా మన దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనం గవర్నమెంట్కి కట్టే ట్యాక్సెస్ రూపంలో కావచ్చు, దేవుళ్ళకి, స్పిరిచువల్ పర్సన్స్కి ఇచ్చే విరాళాలు కావచ్చు, లేదా లాయర్స్కి అనేక కేసుల్లో చెల్లించే డబ్బులు కావచ్చు, మనకి అకస్మాత్తుగా వచ్చే అనారోగ్యానికి, మెడిసిన్స్కి, హాస్పిటల్స్కి చెల్లించే బిల్లులు కావచ్చు, అకస్మాత్తుగా జీవితంలో జరిగే ప్రమాదాలు, యాక్సిడెంట్స్, ప్రకృతి వైపరీత్యాలు, మన కంఫర్ట్స్ కోసం కొనే అనేక వస్తువులు, మొబైల్, కార్, ఇటువంటి అనేక వస్తువుల్ని కొనుగోలు ద్వారా కానీ, లేదంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటి చిట్ ఫండ్ కంపెనీల్లో పెట్టడం, తెలియకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, ఇలా చాలా డబ్బుని అనేక మార్గాల ద్వారా మన సంపాదనలో చాలా భాగాన్ని లా ఆఫ్ కర్మ మనల నుంచి తీసేసుకుంటూ ఉంటుంది. మనకి ఏది చెందాలో అదే మనకిస్తుంది. అయితే ఇదంతా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, దీన్నంతటినీ దాటి, అంటే ఈ లా ఆఫ్ కర్మాని దాటి కూడా ఇప్పుడు చాలామంది వారి యొక్క డబ్బును కోల్పోతున్నారు. అది అత్యాశ రూపంలో. ఎందుకంటే చాలామంది చాలా మంచి పొజిషన్లో ఉన్నా, చాలా మంచి శాలరీస్ ఉన్నా, ఇతరుల యొక్క కంఫర్ట్స్ చూసి, ఇతరులు పొందే సౌకర్యాలను చూసి భ్రమపడిపోతున్నారు. అలాగే నిరుద్యోగులు కూడా వాళ్ళు ఏదైనా సాధించాలి, అయితే దాన్ని డబ్బును మాత్రమే సాధించాలి అనే కోణంలోకి మారుతున్నారు. ఇది తెలుసుకున్న చాలామంది స్కామర్స్ కొత్త కొత్త మార్గాలలో మన దగ్గరున్న డబ్బుని దొంగిలించడానికి చూస్తున్నారు. నిజానికి డిజిటలైజేషన్ ఎప్పుడైతే మన జీవితంలో భాగమైందో, ఫోన్పే, గూగుల్ పే ద్వారా మనం డబ్బుని ఈజీగా ఎవరికైనా పంపొచ్చు, ఈజీగా ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవచ్చు. ఇదే ఈ స్కామర్స్ అందరికీ కూడా వరంగా అయింది. చాలా ఈజీగా వాళ్ళు మాటలతో మ్యానిపులేట్ చేసి మన డబ్బుని చాలా సులువుగా లాగేసుకుంటున్నారు. ఎలా అంటే, చాలామంది పార్ట్ టైం జాబ్స్, అంటే డేటా ఎంట్రీ జాబ్స్ చేయండి, రోజుకి 1000-2000 సంపాదించండి అంటారు. ఇంకొంతమంది క్యాప్చర్ ఎంట్రీస్ క్లిక్ చేయండి, చాలా డబ్బును సంపాదించండి అంటారు. మరికొందరు లైక్ చేయండి చాలు, చాలా డబ్బును సంపాదించండి అంటారు. ఇంకొంతమంది గూగుల్ రివ్యూస్ ఇవ్వండి, రోజుకి కొన్ని టాస్క్స్ ఉంటాయి, ఆ టాస్క్స్ ఫినిష్ చేస్తే చాలు, ఇంకా ఎంత డబ్బును సంపాదించవచ్చు అంటారు. మరికొంతమంది న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి, అవి చాలామందికి అమ్మండి, వాళ్ళిచ్చే డబ్బులో కమిషన్ని మీరు పొందొచ్చు అని యూత్ వర్క్ ఫోర్స్ని వాళ్ళకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఈ చైన్ లింకింగ్ స్కీమ్స్లో మీరు 1000 రూపాయలు కట్టండి, మీరు ఇద్దరి చేత 1000 రూపాయలు, 5000 ఇలా కట్టించండి, వాళ్ళు ఇంకొక ఇద్దరి చేత కట్టిస్తారు, కింద కట్టిన వాళ్ళలోంచి సగం డబ్బు లేదా పావు డబ్బు మీకు పర్సంటేజ్ రూపంలో అందుతూ ఉంటుంది అని ఈ చైన్ లింకింగ్ స్కీమ్స్ ద్వారా చాలామందిని ఈ స్కామ్లో ఇరికిస్తున్నారు. అయితే వీటన్నిటిలో చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళు ముందు ఒక లింక్ పంపిస్తారు, ఆ లింక్ని క్లిక్ చేసిన వాళ్ళని వాళ్ళ మాటల మాయాజాలంలో పడేస్తూ ఉంటారు.
ముందు నమ్మకం సంపాదించడం కోసం కొంత డబ్బుని వాళ్ళు ఇస్తారు వెనక్కి. ఆ డబ్బు వచ్చిన తర్వాత మనిషి యొక్క ఆశ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు డబ్బు వచ్చింది కదా అని దాన్ని నమ్మడం ప్రారంభిస్తాడు. ఆ నమ్మడం కోసం కొంతమంది చేత ఫేక్ పాజిటివ్ రివ్యూస్ వాట్సాప్, టెలిగ్రామ్ చాట్స్లో ఇప్పిస్తారు. అలాగే వాళ్ళు డూప్లికేట్గా తయారు చేసుకున్న సైనిక్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ ఇటువంటి వాటిని వాట్సాప్స్లో పంపిస్తూ ఉంటారు. ఈ స్కామ్ ఓఎల్ఎక్స్ అలాగే కొన్ని గేమింగ్ ప్లాట్ఫామ్స్, యాప్స్ ద్వారా కూడా జరుగుతూ ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు ఈ స్కామ్స్లో ఎక్కువ మంది వాళ్ళ సొంత డబ్బు కంటే వాళ్ళ పేరెంట్స్ యొక్క డబ్బుని, వాళ్ళ రిలేషన్స్ యొక్క డబ్బుని, వాళ్ళ స్నేహితుల యొక్క డబ్బుని తీసుకుని ఇన్వెస్ట్ చేసి మోసపోతున్నారు. అలాగే ఇప్పుడు మనకి ఆన్లైన్లో చాలా ఈజీగా లోన్ ఇచ్చే యాప్స్, ఎంతైనా డబ్బు ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ కూడా అందుబాటులో వచ్చేసాయి. ఎంత డబ్బునైనా సరే మనం ఇంకొకరికి ఇవ్వడానికి ఇవి ఈజీ యాక్సెస్ని ఇచ్చేస్తున్నాయి. ఇది వాళ్ళందరూ కూడా కరెక్ట్గా తెలుసుకున్నారు. వీళ్ళు ముందు చాలా నమ్మకంగా మాట్లాడతారు. చాలామందిని ఎగ్జాంపుల్స్గా చూపిస్తారు వాళ్ళు డబ్బును సంపాదించారు అని, మీరు కూడా సంపాదిస్తారు అని. నెమ్మదిగా మీ చేత డబ్బులు ఇన్వెస్ట్ చేయిస్తూ ఉంటారు. ఇన్వెస్ట్ చేయించిన డబ్బు మా దగ్గరే ఉంది, ప్రాబ్లం ఏమీ లేదు అని ఒక కొంత స్టేజ్కి తీసుకురాగానే నెక్స్ట్ డే నుంచి మీరు ఇంతకు ముందు పెట్టిన డబ్బు ఇంకా రావాలంటే మీరు ఇంకొన్ని టాస్క్స్ ఫినిష్ చేయాలి, తర్వాత దీనికి ట్యాక్స్ కట్టాలి. ఇలా మనుషుల్ని ఆకర్షించి ఒక మోసపూరిత ప్రపంచంలోకి లాగేసుకుంటారు. అలాగే చాలామంది స్కామ్కు గురైన తర్వాత సైబర్ పోలీసులకు కంప్లైంట్ చేసి మనం ఈజీగానే అవతల వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేయొచ్చు అనుకుంటాం. కానీ గంటకి కొన్ని వేల కంప్లైంట్స్ రిజిస్టర్ అవుతున్నాయండి. ఎంతోమంది స్కామ్స్కి గురవుతున్నారు. ఎంతగా అంటే సైబర్ పోలీసులు కూడా పట్టించుకోలేని ఎక్కువ కేసులు రిజిస్టర్ అవుతూ ఉండడం వల్ల వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. అలాగే గవర్నమెంట్ దీనికంటూ ఒక డిఫరెంట్ ప్రాసెస్ని డిజైన్ చేసింది. అది 1930కి మీరు కాల్ చేసినా కూడా అవతల వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోతే అక్కడ ఫస్ట్ డిలే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటారు, అనేక సైబర్ క్రైమ్ కేసులతో డీల్ చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువ ఈ సైబర్ క్రైమ్కి సంబంధించిన వెబ్సైట్ కూడా అస్తమానం రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. డీటెయిల్స్ ఫిల్ చేసినా సరే మళ్ళీ మీరు ఫిల్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇలాంటివి గంటల్లోనే కొన్ని వేల కేసులు రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. ఆ వెబ్సైట్ కూడా చాలా బిజీగా ఉంటాయి. మీరు అప్పుడు ఏం చేయలేకపోతారు. అయితే ఇక్కడ మనం చేయాల్సింది, డబ్బు సంపాదించడానికి ఎలాగైతే అనేక దారుల్ని మనం అన్వేషిస్తున్నామో మన పేరెంట్స్ యొక్క, మన యొక్క ఫ్రెండ్స్, రిలేటివ్స్ యొక్క డబ్బుని కూడా మనం వృధా చేయకుండా ఉండేటువంటి అనేక స్కామ్స్ గురించి అవేర్నెస్ తెచ్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవాలి. ఇటువంటి వాటి గురించి ఎక్కువగా అనలైజ్ చేసి ఇటువంటి స్కామర్స్ యొక్క ఉచ్చుల్లో పడకుండా జాగ్రత్త పడాలి. దేవుడు మన దగ్గర కొంత ధనాన్ని ఇచ్చాడు, మనకి స్కిల్స్నిచ్చాడు, మనకి అందమైన ఫ్యామిలీని ఇచ్చాడు. మనం ఎంజాయ్ చేయడానికి మనకంటూ మన స్థాయికి దగ్గ కంఫర్ట్స్ని మనకు అందించాడు. వీటన్నిటితో వీలైనంత ఆనందంగా జీవిద్దాం. డబ్బులు ఊరికే రావు. చాలా ఈజీగా రోజులో వేలు లక్షలు సంపాదించేద్దామని పూర్తిగా కోల్పోయి సూసైడ్స్ వైపు, ఆల్కహాల్, డ్రగ్ ఎడిక్ట్స్ అవుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఇలా మీరు మారకండి. కావున ప్రపంచాన్ని కేవలం ఆర్థిక దృష్టితోనే కాదు, ప్రేమమయంగా, జ్ఞానపరంగా, సంతృప్తికరంగా ఒక కొత్త దృష్టికోణంలో చూద్దాం. ఆనందంగా ఉందాం, ఆనందంగా జీవిద్దాం. మనం చేసే పని మనకి సంతృప్తినివ్వాలి. మన జీవితాన్ని ఎప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని చిన్న ఆనందాల్ని మిస్ అవ్వకుండా ప్రతి నిమిషం జీవితం ఆనందంగా, హాయిగా ఉండే విధంగా ప్లాన్ చేసుకుందాం. ఇంకొకరికి సహాయపడుతూ మన జీవితాన్ని హాయిగా గడుపుతాం. అలా అనుకున్నాను కాబట్టే మన ఛానల్ ఐఎఫ్బి స్టోరీస్ని ఒక యాప్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఎన్నో బుక్స్ విషయంని మీకు ఫ్రీగా అందించాలి. స్ట్రెస్, మోటివేషనల్, కమ్యూనికేషనల్ స్కిల్స్, ఇలా అనేక కేటగిరీస్ బుక్స్లోని విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోస్ మీకు అందిస్తాయి అనే ఉద్దేశంతో ఈ పనిని కొనసాగిస్తూ ఉన్నాను. లేటెస్ట్ వీడియోస్ అన్నింటినీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. కావున యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మనం మంచిని పంచే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేస్తారు కదా. అలాగే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ. నమస్తే.